హాయ్! హలో! అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న 3 రోజుల క్రితం ఒక పాప మిస్సింగ్ అని ఒక పత్రికా ప్రకటన అయితే మనమందరం చూసినాం గదా! 3 డేస్ నుండి చూస్తూనే ఉన్నాం గదా! అయితే కరీంనగర్ డిస్ట్రిక్ట్ దండపల్లి మండల్ నంబాల గ్రామానికి చెందిన ఒక 6 ఏళ్ల పాప మిస్సింగ్ అయింది అని చూసాం గదా! ఆ పాప నిన్న వెతకంగా వాళ్ళ ఊరి చివర బావిలో ఒక దుండగులు ఒక పెద్ద రాయిని కట్టి అందులో ఆ పాపను వేసేశారు. అంత ఘోరంగా వాళ్ళకి చేతులెట్లొచ్చినాయి ఆ పాపని చంపడానికి కానీ, ఆ పాప ప్రాణం తీసేశారు వాళ్ళు. 7 గంటలకి కిడ్నాప్ అయిన మనిషి 7 నుండి అంటే వాళ్ళెప్పుడు నైట్ చంపేసారేమో 3 డేస్ నుండి పాపం ఆ పాప ఇంత నరకయాతన అనుభవించిందసలు. ఎందుకు అలాంటి మనుషులు తయారవుతున్నారు ఈ సమాజంలో అర్థం అవ్వట్లేదు. ఇంత నీచానికి ఒడిగడతారా? సరే మీకు పగలుంటే కన్న తల్లిదండ్రులకి వేరే వాళ్ళకి పగలుంటే వాళ్ళ మీద చేసుకొని పసి పిల్లలు ఏమంటున్నారు అసలు? ఈ సమాజంలో అసలు మానవత్వం ఉంటుందా అసలు? ఎంత చిన్న పాప అసలు. చూస్తేనే ఒక కన్న తల్లిని అడుగు బాధ ఎలా ఉంటుందో. ఒక పాపను, ఒక బిడ్డను మొయ్యాలి అంటే ఎంత చావు అంచుల్దాకా వెళ్ళొస్తుందా ఆ తల్లి. కన్న బిడ్డ అంత ఘోరంగా చంపి బావిలేస్తే ఎంత బాధగా, ఎంత నరకంగా ఉంటుంది ఆ తల్లికసలు. 3 రోజులు పాపం ఆ పాప ఎంత ఉక్కిరిబిక్కిరయి, ఎంత విలవిలలాడుతూ చనిపోయింది ఆ పాప అసలు. ఆ నీచుల్ని అస్సలు వదలొద్దు. రేవంత్ సార్ ఈ వీడియో మీకు చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ నీచులకి అస్సలు కరెక్ట్ బుద్ధి కావాలి సార్. వాళ్ళను ఉరి తీసేదాకా మీరు వదిలిపెట్టకండి సార్. ప్లీజ్ ఈ గవర్నమెంట్ ఉన్నది అంటే ఖచ్చితంగా ఆ నీచులకి తగిన పరిష్కారం, తగిన గుణపాఠం నేర్పించాలి. ఇంకోసారి ఏ ఆడపిల్ల, ఏ పాపను అలా చంపొద్దు. ఏ పాపను చూసినా వాళ్ళకి గజ్జుమనేలాగా ఖచ్చితంగా మీరు ఉరి తీసి నడి రోడ్డు మీద ఆ కొడుకుల్ని ఉరి తీయాలి సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ గనుక మంచి గవర్నమెంట్ అయ్యుంటే ఒక కన్నతల్లి ఆవేదన, ఆ కన్నతల్లి కడుపుకి కారణమైన వాళ్ళను అస్సలు వదిలిపెట్టకండి సార్. ప్లీజ్ సార్.